హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం అయితే పల్సర్ వెహికల్లో పల్సర్ 125 2025 మోడల్ అండ్ పల్సర్ 150 2025 మోడల్ ఈ రెండింటికి కంపారిజన్ అయితే చూద్దామండి. అసలుకి మనకు చూడడానికి అయితే లుక్స్ పరంగా ఒకే విధంగా ఉన్నాయి కదా, వీటి మధ్య డిఫరెన్స్ ఏందో ఒకసారి అయితే చూద్దాం. మనకైతే షోరూమ్కి అయితే కొత్త స్టాక్ అయితే వచ్చిందనమాట. 2025 మోడల్ స్టాక్ అయితే వచ్చిందనమాట షోరూమ్కి. రాగానే దీంట్లో అయితే మనకైతే 125 పల్సర్ నాన్ డిజిటల్ మీటర్, 125 పల్సర్ డిజిటల్ మీటర్, 150 పల్సర్ డిజిటల్ మీటర్, 150 నాన్ డిజిటల్ మీటరు, అలాగే 150 లో వచ్చేసి డ్యూయల్ డిస్క్ వేరియంట్. ఇట్లా అన్ని బండ్లు వచ్చేసాయి ఒకటేసారి. రాగానే ఇప్పుడు ఒకసారి అయితే వీడియో తీసి మనందరికీ పెడదామని చెప్పేసి అయితే నేను వీడియో తీస్తున్నాను. ఫస్ట్ కంపారిజన్ అయితే మన వ్యూవర్స్ అడిగిన దాని ప్రకారం 150కి 125కి మధ్య డిఫరెన్స్ ఏందో చెప్పమన్నారు. సింగిల్ సీట్ వేరియేషను. దానికోసం అని చెప్పేసి నేనైతే రెడ్ కలర్లో ఉన్న 150 వెహికల్ అండ్ బ్లూ కలర్లో ఉన్న 125 వెహికల్ అయితే పక్క నుంచి అయితే వాటికైతే ఓన్లీ డిఫరెన్షియేషన్ అయితే చెప్తాను. ఒకసారి అయితే చూడండి. లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకైతే లాంగ్ నుంచి చూస్తేనైతే మనకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే ఎటువంటి తేడానైతే మనం అయితే ఎక్కువగా అబ్జర్వ్ చేయలేము. ఒకసారి చూడండి. ఒక కలర్ పరంగా తప్ప మిగతా దాంట్లో ఏ వేరియేషన్ ఉండదు. లాంగ్ దూరం నుంచి చూసినప్పుడు. దగ్గర నుంచి చూసినా కానీ కొన్ని అబ్జర్వ్ చేస్తేనే మనకైతే అర్థమవుతుంది అనమాట. ఒకసారి చూసుకోండి. ఇక్కడ 150 ఉంది, అక్కడ 125 ఉంది. ఇది 150 కాబట్టి కొత్తగా ఇప్పుడు ఇక్కడైతే మనకైతే పెద్ద లోగో యాడ్ చేశారు 150 అని. 125కి అయితే యాడ్ చేయలేదు. ఇది మెయిన్ కంపారిజన్. దీంట్లో చిన్న కంపారిజన్లు మీకు ఎవరు చెప్పని చిన్నవి కూడా మీకైతే ఖచ్చితంగా దీంట్లో అయితే మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఒకవేళ కనుక తీసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు దీంట్లో ఉన్న మీరు కొనడానికి వెళ్ళినప్పుడు చూసే అబ్జర్వేషన్ కూడా, మీరు చేయలేని అబ్జర్వేషన్ కూడా నేను చేసి చెప్తున్నాను. ఒకసారి అయితే చూసుకోండి. డిస్క్ వైజ్గా చూసుకుంటే సేమ్ ఉన్నాయి. ముందు చూసారా, అది ఇక్కడ కార్బన్ స్ట్రక్చర్ లేదు, ఇక్కడ కార్బన్ స్ట్రక్చర్ ఉంది. 150కి వచ్చేసి కార్బన్ ఫైబర్ స్టిక్కరింగ్ అనేది ఉందన్నమాట. 125లో లేదు. ఇక్కడ డిస్క్ దగ్గర చూసుకున్నట్లయితే మీకైతే ఆర్ఎల్పి సెన్సార్ రింగ్ అయితే లేదు. డిస్క్ అయితే యాజువల్గా ఉంది. సేమ్ ఉన్నాయి. సాగద్వార్ చూసుకున్నా కానీ మనకైతే సేమ్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా, మీకు ఆర్ఎల్పి సెన్సార్ అనేది ఉంది. ఆర్ఎల్పి సెన్సార్ మనకు ఇది వచ్చేసి మనకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుందండి. మనకు 150 పల్సర్ వచ్చేసి అదే మనం ఇక చూసారు కదా, ఆర్ఎల్పి సెన్సార్ ఇక్కడ ఉందన్నమాట దీనికి 150లో. ఇక్కడ చూసారా 125లో లేదు. అది వచ్చేసి మనకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది. ఇది కాంబో బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఇది ఒకటి మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. ఇంకోటి చూసుకుంటే మనకు హెడ్లైట్ పరంగా చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడైతే ఎటువంటి చేంజెస్ అయితే లేవు. హాలోజన్ తోనే వస్తుంది. మనకి ఇండికేటర్స్ కూడా హాలోజన్ తోనే వస్తున్నాయి. అలాగే చిన్న లైట్స్ కూడా దానికి సేమ్ ఉన్నాయి. అసలుకి హెడ్ విషయంలో చూసుకున్నైతే మనకు 0.01 విషయం కూడా తేడా లేదు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ హెడ్ దగ్గర కూడా మనకైతే కార్బన్ స్ట్రక్చర్ ఫినిష్ అనేది వచ్చింది అనమాట. సేమ్ రెడ్ కలర్ తో పాటుగా ఇక్కడ మనకు బ్లూ కలర్ తో పాటుగా మనకైతే కార్బన్ స్ట్రక్చర్ ఫినిష్ అయితే రాలేదు. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. అది కొంచెం లుక్ మనకు అనేది కొంచెం బాగా అవపడుతుంది. అలాగే చూసుకుంటే మనం డిస్క్ వైజ్గా చూసుకుంటే అయితే మనకైతే డిస్క్ దగ్గర ఒక గడ్డలాగా ఇచ్చారనమాట. కేబుల్స్ అన్ని అవపడకుండా ఒక బల్కీగా ఉందన్నమాట మనకు డిస్క్ దగ్గర. అదే మనం 150లో చూసుకున్నట్లయితే అలాంటిది ఏం లేదు. సింపుల్గా స్టైల్గా ఉందన్నమాట. ఎందుకంటే మనకు వచ్చేసి సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది కాబట్టి మనకైతే సింపుల్గా స్టైలిష్గా ఉంది. చూసారుగా ఒకసారి. ఇక్కడైతే ఇక్కడ వచ్చే ఫినిష్ కూడా ఇది కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూసారు కదా, మనకంత నీట్ ఫినిష్గా లేదు, బ్లాక్ కలర్లో ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేక్ దగ్గర కొంచెం బల్కీగా ఉంది. ఇదొకటైతే నోటీస్ చేశాను. ఇంకోటి చూసుకున్నట్లయితే మనం డిజిటల్ మీటర్ పరంగా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి డిజిటల్ మీటర్లో వచ్చేసి మనకైతే సేమ్గా ఉంది. చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, చెప్తాను అది కూడా మీకు ఒకసారి చూడండి. ఒకసారి స్విచెస్ క్వాలిటీ అయితే మాత్రం 0.01 డిఫరెంట్ కూడా లేదు. 100% సేమ్ టు సేమ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సేమ్ టు సేమ్ క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే సేమ్ టు సేమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 125 డిజిటల్ మీటర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. దీని డిజిటల్ మీటర్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉందన్నమాట. మనకు 150 అయితే చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే కూడా సేమ్ టు సేమ్ ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. E20 పెట్రోల్తో వస్తున్నాయి. 125 వచ్చేసి మనకైతే బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు. 150 వచ్చేసి మనకైతే క్రోమ్ ఫినిష్తో ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ట్యాంక్ విషయం చూసుకున్నట్లయితే పల్సర్లో కింద బ్లూ కలర్ లైన్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు.
అండ్ ఒక డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకైతే సెకండ్ ప్లగ్ అయితే లేదు. పల్సర్కి వచ్చేసి మనకు డిటిఎస్ ఇంజిన్ కాబట్టి డ్యూయల్ ప్లగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే మనకైతే ఒకటే స్పార్క్ ప్లగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అది కూడా లెఫ్ట్ సైడ్ లో ప్రొవైడ్ చేస్తారు. దానికి అనేది 2 ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఇక్కడ ఒకటి. ఈ స్పార్క్ ప్లగ్ అయితే దాదాపుగా ఎవరు గమనించరు, నేను చెప్తున్నాను చూడండి. మనకు 150లో వచ్చేసి స్పార్క్ ప్లగ్ అనేది ప్రొవైడ్ చేశారు. కిక్ స్టార్ట్ అయితే సేమ్ టు సేమ్ ఉంది. ఇంజన్స్ కూడా దాని పవర్స్ వేరు అయినప్పటికీ చూడడానికి మాత్రం లుక్ వైజ్ గా మాత్రం సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇంకొక చేంజ్ ఏంటంటే హారన్ చూసారు, 125కి ఒకటే ఉంది, 150కి వచ్చేసి 2 హారన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయవచ్చు. అదే విధంగా చూసుకుంటే మనకు చిన్న ఇంజన్ లో ఆయిల్ పోసే క్యాప్స్ కానీ మిగతా ఈ చిన్న ఫీచర్స్ అయితే మాత్రం యూజువల్ గా అయితే దింపి పడేశారు, ఎక్కడ వేరియేషన్ లేకుండా. ఇక్కడ ఫుట్ రెస్ట్ లో అయితే మీకు చిన్న నోటీస్ అయితే చూడొచ్చు. 150లో వచ్చేసి ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవి ఫోల్డ్ గా ఫిక్స్డ్ గా ఉన్నాయి. అంటే కింద పడే ఏమన్నా అయినప్పుడు ఇరిగిపోయింది అనుకోండి, మనం కొత్తదే చేంజ్ చేయాలి. కానీ మనకు 150లో అయితే మనకైతే అలాంటి ప్రాబ్లం అయితే లేదు, అది కింద పడగానే ఫోల్డ్ అవుతుంది. ఇదొకటైతే ఇంకోటి అయితే నోటీస్ చేశాను. అదేవిధంగా మనం సైలెన్సర్ చూసుకున్నట్లయితే సైలెన్సర్ అయితే మనకు సేమ్ టు సేమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిన్న వేరియేషన్స్ ఉన్నప్పటికీ అది అయితే 100% కనిపెట్టలేకుండా సేమ్ టు సేమ్ అయితే ఉంది. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే విధంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నారు కదా, ఇది కూడా సేమ్ టు సేమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. లుక్ విధంగానైతే మనకైతే ఎక్కడ ఏమైతే డిఫరెన్షియేషన్ అయితే లేదు. అలాగే మనకైతే టైర్ పైన గార్డ్ చూసారు కదా, మడగర్ సేమ్ టు సేమ్ మడగర్ అయితే అక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నేనైతే ఫ్యూచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ గురించే చెప్తున్నాను. కామెంట్ సెక్షన్లో అయితే వేసుకోకండి నన్ను. బ్యాక్ సైడ్ చూసుకున్నారు కదా, ఫుటేస్ట్ అయితే సేమ్ టు సేమ్ క్వాలిటీ ఉన్నాయి. 2 ఫోల్డబుల్ అన్నట్టు 2. ఇక్కడైతే ఏం చేంజెస్ లేవు. అదే విధంగా మనం ట్యాంక్ ప్యాడ్ చూసుకుంటే మనకు బ్లూ కలర్ దగ్గర ట్యాంక్ ప్యాడ్, పల్సర్ 150కి వచ్చేసి రెడ్ కలర్ దగ్గర ట్యాంక్ ప్యాడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రెండింటి పరంగా లుక్ అయితే సేమ్ టు సేమ్ ఉన్నాయి. అలాగే మనకు వచ్చేసి పల్సర్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ అయితే సేమ్ టు సేమ్ ఉన్నాయి. రెండింటికి ఎక్కడైతే వేరియేషన్ లేదు. అదే విధంగా మనం సిగ్నల్ లైట్ చూసుకున్నా కానీ సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి, వేరియేషన్ అయితే ఏమీ లేదు. మనకు మడగరు అండ్ బ్రేక్ లైట్ ఇవన్నీ చూసుకున్నా కానీ ఎక్కడనైతే నాకైతే డిఫరెన్షియేషన్ అయితే అనిపించలేదు. అలాగే బ్యాక్ సైడ్ లో ఒక మేజర్ అయితే నోటీస్ చేశాను. ఫ్రేమ్ సైజ్ అయితే నాకైతే సేమ్ అనిపించింది. అదే విధంగా బ్యాక్ సైడ్ అయితే దీనికైతే ఆర్ఎల్పి సెన్సార్ అయితే లేదు. అదే పల్సర్ కి అయితే మనకైతే ఇక్కడ చూసారా సెన్సార్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. దీనివల్ల మనకైతే బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంటుంది. 150లో అయితే 125లో అయితే ఓల్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్ గానే అయితే ఖచ్చితంగా ఉండదు. పల్సర్ తీసుకున్న వాళ్ళు అయితే ఒక్కసారి అయితే ఆలోచించండి. దానికంటే ఒక 10,000 రూపీస్ 12,000 రూపీస్ ఎక్స్ట్రా చేసుకుంటే మీకైతే ఖచ్చితంగా అయితే 150 అయితే వస్తుంది. మాక్సిమం ఒక 10,000. దీనికైతే సారీ గ్రాడ్ ప్రొవైడ్ చేస్తారు. దీనికి కూడా సారీ గ్రాడ్ అయితే 100% ఉంటుంది. ఫిట్టింగ్ అయితే జరగలేదు, ఇప్పుడే వచ్చింది కాబట్టి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకైతే 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది అనమాట. సేమ్ టు సేమ్ మనకు 125 కూడా సేమ్ టు సేమ్ వస్తుంది 5 స్పీడ్ గేర్ బాక్స్ తోటి. ఇక్కడ సైడ్ స్టాండ్ అయితే మనకు కట్ ఆఫ్ స్విచ్ తో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ అయితే కౌలు ఇవ్వడం జరిగింది. అలాగే చెప్పాను కదా సెకండ్ ప్లగ్ అనేది ప్రొవైడ్ చేశారు, అది కూడా చూపించాను కదా. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వచ్చేసి 5 స్పీడ్ గేర్ బాక్స్ తో అయితే 125 రావడం అయితే జరుగుతుంది. సేమ్ టు సేమ్ 150cc లాగానే. అదే విధంగా మనం చూసుకుంటే మనకు సైడ్ స్టాండ్ ఇవ్వడం జరిగింది, అలాగే సెంటర్ స్టాండ్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ సింగిల్ స్పార్క్ ప్లగ్ ఇవ్వడం జరిగింది. అటు సైడ్ లేదు చూసారు కదా, ఇటు సైడ్ ఉంది. అదే 150లో చూసుకుంటే 2 ఉన్నాయి. అలాగే హారన్స్ కూడా 2 ఉన్నాయి. 125లో మాత్రం ఒక్కొక్కటిగానే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ కౌల్ అనేది ఇక్కడ ఉంది చూసారా, 125కి అయితే కౌల్ అనేది లేదు. ఇది ఒక డిసడ్వాంటేజ్. లుక్ పరంగానైతే చాలా లాస్ అవుతుంది 125. టక్కును చూసిన వాళ్ళకైతే సేమ్ అనిపిస్తుంది, కానీ కొంచెం అబ్జర్వ్ చేసి చూసిన వాళ్ళకి కానీ అర్థం అవ్వదు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.